శ్రీ సాయి సచ్చరితం 32వ అధ్యాయం. గురిని దైవంను వెతుకుటక ఉపవాసం ఆమోదించుకుండుట. ఈ అధ్యాయంలో హేమట్ పంతు 2 విషయములను వర్ణించెను. 1. బాబా తన గురువును అడవిలో నెట్లు కలిసెను, వారి ద్వారా దైవమును ఎట్లు కనెను. గోఖలే భార్య 3 రోజులు ఉపవసించి నిశ్చయించుకొనగా నామెచే బాబా ఇట్లు ఉపవాస దీక్ష మాన్పించెను. ప్రారంభమున హేమట్ పంతు సంసారమును అశ్వత్థ వృక్షంతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారముగా దాని వేలుపైన కొమ్మలు కింద గలవనెను. దాని కొమ్మల కింద వైపు మీద వైపు కూడా వ్యాపించి ఉన్నది. అవి గుణములచే పోషింపబడుచున్నవి. దాని అంకురములు ఇంద్రియ విషయములు. దాని వేలు కర్మను చేయించుచు మానవ ప్రపంచం వరకు వ్యాపించి ఉన్నవి. దాని స్వరూపం గాని, దాని ఆధారం గాని, దాని యాజంత్యములు గాని ఈ లోకమునకు తెలియరావు. వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వేలుగల అశ్వత్థ వృక్షమును నరికి ఏ అతీత మార్గమును అనుసరించిన తిరిగి జన్మ లేదో అట్టి దాన్ని ననుసరించవలెను. అట్టి దారియందు నడుచుటకు దారి చూపు మంచి గురువు సహాయం మిక్కిలి అవసరం. ఒకడెంత పండితుడైనప్పటికీ, వేదాంగములను చదివినప్పటికీ వాడికి గమ్యస్థానం చేరుటకు గురువు అవసరం ఎంతైనా అవసరం ఉంది. వాడు గమ్యస్థానం సురక్షితంగా పోలేడు. మార్గదర్శి నుండి సహాయం పొంది సరియైన దారి చూపినచో మార్గంలో నున్న గోతుల నుండి, అడవి మృగముల నుండి తప్పించుకొను సుగముగా పయనించును. ఈ విషయంలో బాబా అనుభవం బాబాయే స్వయంగా చెప్పాను. ఇది మిక్కిలి చిత్రమైనది. దీని ప్రకారం జాగ్రత్త నడుచుకున్నచో నమ్మకం, భక్తి, మోక్షం ప్రాప్తించును. ఒకానొకప్పుడు మేము 4 మత గ్రంథములు చదువుచు ఆ జ్ఞానముతో బ్రహ్మం నైజం గురించి తర్కించ మొదలెడితిమి. మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలెనని కానీ ఇతరులపై ఆధారపడవరాదు అనెను. అందరకు రెండవవాడు మనస్సును స్వాధీనమందించుకున్నవాడే ధన్యుడని, మనము ఆలోచనల నుండి, భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరి ఏమిదియూ లేదని చెప్పెను. మూడవవాడు దృశ్య ప్రపంచం సదా పరిణామశీలమైనదనియు, నిరాకారమే శాశ్వతమైనదనియు కావున సత్యాసత్య విచక్షణ అవసరమని చెప్పాను. 4వవారు అనగా బాబా పుస్తజ్ఞానం ఎందుకు పనికిరానిది. మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి తనువును, మనమును, పంచప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలను. గురువే దైవం, సర్వమును వ్యాపించువాడు. ఇట్టి ప్రత్యయం ఏర్పడటకు దృఢమైన అంతులేని నమ్మకం అవసరం అనెను. ఈ ప్రకారంగా తర్కించుచు మేము 4 పండితులము భగవంతుని వెతుకుటకు అడవుల్లో తిరిగి ఆరంభించితిమి. తక్కిన 3 వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెదక నిశ్చయించిరి. దారిలో ఒక వర్తకుడు బంజారా మమ్మలను కలిసి, ఇప్పుడు చాలా ఎండగా ఉన్నది, ఎంత దూరం పోచున్నారు, ఎక్కడ పోచున్నారు అని అడిగాను. అడవులను వెతుకుటకు మేము జవాబిచ్చితిమి. ఏమి వెతుకుటకు పూనుకుంటిమి అని అతడు అడిగాను. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి. జేయరహితముగా మేము తిరుగుటను చూచి అతడు కనికరించి ఇట్లనెను. అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరగరాదు. అడవుల్లో సంచరించవలసినచో మీ వెంట ఒక మార్గదర్శి ఉండియే తీరవలెను. అనవసరంగా ఈ ఎండ వేళప్పుడు ప్రయాసపడేందుకు మీ రహస్యాన్వేషణమును నాకు చెప్పనవసరం లేదు. అయినను మీరు కూర్చోండి, భోజనం చేసి నీళ్లు తాగి కొంత విశ్రాంతి తీసుకుని పిమ్మట పోవచ్చును. ఓపికగా నుండు అనెను. అతడు అంత మృదువుగా మాట్లాడినను వానిని నిరాకరించి నడువసాగితిమి. మాకన్ని సంగతులు తెలియను కాన ఇతరుల సహాయం అక్కర్లేదనుకుంటిమి. అడవులు పెద్దవి, మార్గములు లేనివి,
చెట్లు దగ్గరగాను ఎత్తుగాను ఉండుటచే సూర్యరశ్మి లోపలికి ప్రవేశింపకుండెను. కనుక దారి తప్పి అటు ఇటు చాలాసేపు తిరిగితిమి. తుట్టతుదకు ఎక్కడి నుండి బయలుదేరామో అచ్చటికి అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. బంజారా తిరిగి కలుసుకొని ఇట్లనెను, మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పినారు. చిన్నదానికి కానీ పెద్దదానికి కానీ సరియైన మార్గం చూపుటకు మార్గదర్శి ఉండియే తీరవలెను. ఉత్త కడుపుతో న్యాయాన్వేషణ జయప్రదం కాదు. భగవంతుడు సంకల్పించినదే మనకు దారిలో నెవరూ కలయరు. పెట్టిన భోజనం వద్దనకుడు, వడ్డించిన విస్తరిని తోసివేయకుడు, భోజన పదార్థములు అర్పించుట శుభసూచకం. ఇట్లనుచు తిరుగు మమ్మల్ని ప్రశాంతంగా భోజనం చేయమని బతిమాలెను. నా మిత్రులు ముగ్గురు ఆ మాటను లక్ష్యపెట్టగా భోజనం చేయకుండా ప్రయాణం సాగించిరి. వారి హఠం ఆ విధముగా నుండెను. నేను మాత్రం ఆకలితోనూ దాహంతోనూ ఉంటిని. బంజారా చూపిన ఆ సామాన్య ప్రేమకు లొంగిపోతిని. మేమెంతో తెలివైన వారమనుకుంటిని కానీ దయాదాక్షిణ్యములకు దూరమైతిమి. బంజారా చదువుకున్నవాడు కాదు, యోగ్యతలు లేనివాడు కాదు, తక్కువ జాతివాడు. కానీ వాని హృదయం ప్రేమమయం. భోజనం చేయమని మమ్మల్ని వేడెను. ఈ విధంగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించెదరో వారు నిజంగా నాగరికులని ఎంచి వాని ఆతిథ్యం ఆమోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకుంటిని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనమును నేను అనగా నీళ్లు తాగి తిని. ఏమి ఆశ్చర్యం! వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచిరి. వారడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విశదపరిచితిని. అప్పుడు వారు నాతో వచ్చుటకు ఇష్టపడెదరా? మీకు కావలసినదేదో నేను చూపెదను. నా యందు విశ్వాసమున్న వారికే జయం కలుగును అనిరి. తక్కిన వారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయిరి. నేను మాత్రం వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడి తిని. అంతటా వారు నన్ను ఒక బావి వద్దకు తీసుకొని పోయిరి. నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలకిందులుగా ఒక చెట్టు కట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వేలాడదీసిరి. నా చేతులను గాని నోటితో గాని నీళ్లను అందుకోలేకుంటిని. నన్ను ఈ విధంగా వేలాడగట్టి వారు ఎచ్చటకో పోయిరి. 4-5 గంటల తర్వాత వారు మరలా వచ్చి నన్ను బావిలోంచి బయటికి తీసి ఎట్లుంటివని అడిగిరి. ఆనందంలో మునిగి ఉంటిని. నేను పొందిన ఆనందం నా వంటి మూర్ఖుడెట్లు వర్ణించగలడు అని జవాబిచ్చితిని. దీన్ని విని గురువుగారు మిక్కిలి సంతృష్టి చెందిరి. నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతితో తట్టి నన్ను వారి వద్ద నుంచుకొనిరి. తల్లి పక్షి పిల్లలకు జాగ్రత్తగా చూచినట్లు నన్ను వారు కాపాడసాగిరి. నన్ను తమ బడిలో చేర్చుకొనిరి. అది చాలా అందమైన బడి. అక్కడ నేను తల్లిదండ్రులను మరిచితిని. నా అభిమానమంతయు తొలగెను. నాకు సులభముగా విమోచనం కలిగెను. గురువుగారి మెడను కౌగలించుకొని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూచుచుండువలే కనిపించినది. వారు ప్రతిబింబం నా కన్నుల పాపల నుండి వెలువడినప్పుడు నాకు కనులు లేకుండానే మేలనిపించినది. అది అటువంటిది బడి. అందులో ప్రవేశించిన వారెవ్వరూ రిక్తహస్తములతో బయటికి రారు. నా గురువే నాకు సమస్తంగా తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే. నా ఇంద్రియములన్నీయు తమ తమ స్థానములు విడిచి నా కండ్లయందు కేంద్రితమయ్యెను. నా దృష్టి గురువు యందు కేంద్రీకృతమయ్యెను. నా ధ్యాస అంతయు నా గురువు పైనే నిలిపితిని. నాకింకొక దాని యందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానం చేయనప్పుడు నా మనసు నా బుద్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని. ఇతర పాఠశాలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానమును సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును, వ్యయమును చేసెదరు. తుట్టదుద్దకు పశ్చాత్తాపపడెదరు. అక్కడున్న గురువు తనకు రహస్య శక్తిని గురించి తన రుజువర్తమును గూర్చి పొగుడుకొనుచు తన ప్రావీణ్యం ప్రదర్శించుటయే కాని హృదయమును మృదువుగా నుండదు. అతడనేక విషయముల గూర్చి మాట్లాడును. తన మహిమను తానే పొగుడుకొనును. కానీ అతని మాటలు భక్తులు
హృదయమందు నాటవు, వారిని ఒప్పించజేయవు. ఆత్మసాక్షాత్కారం అతనికి తెలియనే తెలియదు. అటువంటి బడులు శిష్యులకేమి మేలు చేయును? వారికేమి లాభము? కానీ పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు. వారు కటాక్షముచే ఎట్టి శ్రమ లేకయే ఆత్మజ్ఞానం దాన్ని మట్టు కది నా యందు ప్రకాశించెను. నేను కోరుటకేమీ లేకుండెను. సర్వం దాని మట్టు కదియే పగటి ప్రకాశము వలె బోధపడెను. తలకిందుగను కాలు మీదగను నుంచుట వలన కలుగు ఆనందం గురువుకే తెలియను. నలుగురిలో ఒకడు కర్మఠుడు, అనగా కర్మల యందు నమ్మకం కలవాడు. అతనికి కొన్ని కర్మలు విధులు నిషేధములు మాత్రమే తెలియను. రెండవ వాడు జ్ఞాని, అతడు తనకున్న జ్ఞానమును గర్వించువాడు. మూడవవాడు భక్తుడు, భగవంతునికి సర్వస్వ శరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకం. వారిట్లు తర్కరించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను. వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెతుకుట పోయిరి. వివేకమునకు వైరాగ్యమునకు అవతారమగు శ్రీ సాయి ఆ నలుగురిలో ఒకరు. పరబ్రహ్మస్వరూపులై కూడా వారెందుచేత నిద్రలతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించిరని ఎవరైనా అడగవచ్చు. ప్రజాభిప్రాయమును వారి మంచి సంపాదించుటకును వారికొక ఉదాహరణ చూపుటకును వారిట్లు చేసిరి. అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణమైన బంజరాను గౌరవించి దాని ఆహారం ఆమోదించిరి. అన్నం పరబ్రహ్మస్వరూపమని వారి నమ్మకం. బంజారా ఆహారమును నిరాకరించిన వారు కష్టములు పాలయ్యిరి. గురువు లేనిదే జ్ఞానం సంపాదించుటకు వీలు కాదు. వారు బోధించినది తైత్తరీయ ఉపనిషత్తు తల్లిని, తండ్రిని, గురువును గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించవలనని చెప్పుచున్నది. ఇదియే మన మనస్సు పావనం చేయుటకు మార్గములు. మనస్సును పావనం చేయనిదే ఆత్మసాక్షాత్కారం పొందలేము. ఇంద్రియములు మనస్సును గాని బుద్ధిని గాని ఆత్మను చేరలేవు. ప్రత్యక్షముగా అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయంలో సహాయపడగలవు. గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మం, అధర్మం, కామం మన కృషి వల్ల లభించును. కానీ నాలుగవ దిగగు మోక్షం గురువు సహాయం వలననే పొందగును. సాయి దర్బార్లోనికి అనేక మంది వచ్చి వారికి తెలియ విద్యలను ప్రదర్శించి పోయేవారు. జ్యోతిష్కులు రాబో విషయం చెప్పుచుండెడివారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాటకాండ్రు మొదలగు వారు బాబా దర్శనముకై వచ్చేవారు. ఒక మహారు అంటే మాలవాడు వచ్చి జోహారు చేసి, ఈ సాయికి మా బాప్, తల్లి తండ్రియో అనియు వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదురని చెప్పెను. గారడివాండ్రు, గుడ్డివాండ్రు, చొట్టవారు, నర్తకులు, నాథ సంప్రదాయ వారు, పగటి వేషముల వారు కూడా అచట సమాధరింపబడుచుండిరి. తన వంతు రాగా ఆ బంజరా కూడా గాన్పించెను. తన పాత్రను ముగించెను. మనమిప్పుడొక కథను విందము. బాబా ఎన్నడూ ఉపవాసించలేదు. ఇతరులను కూడా ఉపవాసం చేయనిచ్చువారు కారు. ఉపవాసం చేయువాని మనస్సు స్థిమితముగా నుండదు. అట్టి వాని పరమార్థం ఎట్లు సాధించును? ఉత్త కడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింపజేయవలెను. కడుపులో తడి కలుగజేసి ఆహారం గాని పౌష్టిక శక్తి గాని లేనప్పుడు భగవంతుడు ఏ కండ్లతో చూడగలము? ఏ నాలుకతో పొగడగలము? ఏ చెవులతో వాణ్ణి వినగలము? 1000 ఏళ్ల మన ఉపవాసములన్నీ వాని శక్తికి అవి సంపాదించుకున్నప్పుడు, అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనం భక్తిని మొదలగు సాధనములను ఆచరించి దేవుణ్ణి చేరగలము. కాబట్టి ఉపవాసం కానీ మితిమించిన భోజనము కానీ మంచిది కాదు. ఆహారంలో మితి శరీరమునకు మనస్సును కూడా మంచిది. గోఖలే భార్య కానిట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్ జాబు తీసుకుని షిరిడీకి వచ్చెను. ఆమె బాబా పాదముల వద్ద
3 రోజులు ఉపవసించి కూర్చుని నిశ్చయంతో వచ్చాను. బాబా అందుకు ముందు రోజు కేల్కర్తో తన భక్తులను హోలీ పండుగ నాడు ఉపవాసం చెయ్యనీయనని చెప్పి ఉండెను. వారు ఉపవసించినచో బాబా తన యొక్క ఉపయోగమే అనెను. ఆ మరుసటి దినమే ఆమె దాదా కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసం చేయవలసిన అవసరం ఏమి? దాదా భట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతని పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము అనెను. హోలీ పండుగ వచ్చెను. దాదా కేల్కర్ భార్య బయట చేరెను. కేల్కర్ ఇంట్లో వండుటకు ఎవ్వరూ లేకుండిరి కావున బాబా సలహా సమయోచితంగా నుండెను. గోఖలే గారి భార్య దాదా భట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసెను. ఆ రోజు అక్కడనే ఉండెను. ఇతరులకు పెట్టెను, తాను తినెను. ఎంత మంచి కథ! ఎంత చక్కని నీతి! బాబా తన బాల్యంలో జరిగిన కథను ఈ విధంగా చెప్పాను. నా చిన్నతనంలో భుక్తి కొరకు వెదుకుచూ బీడ్గా వెళితిని. అక్కడ నాకు బుట్టపై చేయు అల్లిక పని దొరికెను. శ్రమ అనక కష్టపడి పని చేసి తిని యజమాని నా పనికి సంతుష్టి చెందెను. నాకంటే పూర్వం 3 కుర్రవాళ్ళు పనిలో నుండిరి. మొదటి వానికి 50 రూపాయలు, రెండవ వానికి 100 రూపాయలు, మూడవ వానికి 150 రూపాయలు. నాకు ఈ 3 మొత్తములకు రెండింతలు అనగా 600 రూపాయలు జీతం ఇచ్చాను. నా తెలివితేటలను చూచి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకుని నిండు దుస్తులనిచ్చి నన్ను గౌరవించెను. తలపాగా సెల్ల వీన్ని వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటిని. మానవుడిచ్చినది త్వరలో సమసిపోయెను, దైవమిచ్చినది శాశ్వతంగా నిలుచును. ఇంకెవరిచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు తీసుకో అనుచు కాని ప్రతివాడు నా వద్దకు వచ్చి తే అనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడు ఒక్కడునూ లేడు. నా సర్కారు యొక్క ఖజానా అంటే ఆధ్యాత్మిక ధనం నిండుగా నున్నది. అది అంచు వరకు నిండి పొంగుచున్నది. నేను త్రవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకుపొండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమును నంతయు దాచుకొనవలెను అనుచున్నాను. నా ఫకీరు చతురత, నా భగవాను లీలలు, నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి. నా సంగతి ఏమి? శరీరం మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును. ఇట్టి అవకాశం తిరిగి రాదు. నేనెక్కడకో పోయేదను, ఎక్కడనో కూర్చుండెదను. మాయ నన్ను మిగులు బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆదుర్దాపడెదను. ఎవరైనా నేమైనా సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు. ఎవరైతే నా పలుకులను జ్ఞప్తి ఉంచుకుందురో వారు అమూల్యమైన ఆనందమును పొందెదరు.